ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'రాజాసాబ్'. ఈ చిత్రంలో హర్రర్ కామెడీ ప్రధానంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయడమే కాకుండా ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుంది అనే విషయాలను కూడా మొత్తానికైతే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక దాంతో పాటుగా జూన్ 16వ తేదీన ఉదయం 10:52 సినిమా టీజర్‌ని రిలీజ్ చేస్తున్నామంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక మొత్తానికైతే 'రాజాసాబ్' సినిమా ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యంగా కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు ప్రభాస్ గోస్ట్‌గా నటించలేదు. 'చంద్రముఖిని' మించిన రేంజ్‌లో ఇందులో భారీ ట్విస్ట్‌ను యాడ్ చేసి సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో నిలపాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్‌ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ దెయ్యంగా మారిన తరువాత ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు అనేది ఈ సినిమాలోని ప్రధాన కథాంశంగా సినిమా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక టీజర్‌లో సైతం ఎస్టాబ్లిష్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి రొమాంటిక్ హర్రర్ చిత్రం ఇది కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని తెలుస్తుంది. రీసెంట్‌గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్ టీజర్ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఈ సినిమాలో ప్రభాస్ 2 విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం. 'రాజా డీలక్స్' అనే థియేటర్స్‌లో జరిగే హర్రర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్ నగర్ సమాచారం. హర్రర్ తరహా జానర్‌లో ప్రభాస్ ఇప్పటి వరకు సినిమా చేయలేదు. దీంతో 'రాజాసాబ్' సినిమా ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోనూ నెలకొంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారని, తాజా మనవళ్లుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హర్రర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం కూడా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.